నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. గోళ్ళ రంగు వేసుకున్నంత తేలిగ్గా తొలగించే రిమూవర్లు అందుబాటులోకి వచ్చేసాయి. దాంతో నెయిల్ పాలిష్ రిమూవర్ల వాడకం పెరిగింది. అయితే వీటి వాడకంతో కొంత చేటు కూడా జరుగుతోంది అంటున్నారు డాక్టర్లు. మరి రిమూవర్లతో గోళ్ళు పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు సుధా అండి, సుధా పుత్తూరి. మాది శివం రోడ్లో ఉన్న బొటీక్ వచ్చాము. మా బొటీక్ పేరు ఇంప్రెషన్స్ ఫర్ ష్యూర్. సో మాది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ అండి. సో దీనిలో 1 గ్రామ్ గోల్డ్లో ఇప్పుడు మ్యారేజెస్కి తగ్గట్టుగా మనం ఏమేమి డిజైన్స్ ప్రజెంట్ చేయొచ్చు, వెడ్డింగ్ కలెక్షన్ ఏమేమి చూపించచ్చు అని సమ్ ఎపిసోడ్స్ వీ వాంట్ టు కవర్ ఆన్ వెడ్డింగ్ అండి. సో నౌ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ డైమండ్ కలెక్షన్. ఇది చూడండి, ఇది మొత్తం చోకర్ అండి. ఈ చోకర్ ఏంటంటే ఇది కాలర్ చోకర్ అంటాము. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. మీకు స్టిఫ్గా ఉండే చోకర్స్ వేరే ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉండేవి కూడా ఉంటాయి. సో ఇది ఏంటంటే మనం ఇలా బెండ్ చేసినా కూడా ఈజీగా బ్లెండ్ అవుతుంది. అండ్ మెడకి వేసుకున్నా కూడా ఇది లాంగ్ ఫ్రాక్స్కి లేకపోతే గాగ్రాస్కి, ఇప్పుడు మనకి వెడ్డింగ్లో చాలా అకేషన్స్ ఉంటాయి కదండి. ప్రీ వెడ్డింగ్ ఉంటాయి, పోస్ట్ వెడ్డింగ్ ఉంటాయి. లైక్ ప్రీ వెడ్డింగ్ మనకి సంగీత్ కావచ్చు, మెహందీ కావచ్చు, పెళ్లి కూతురు ఫంక్షన్ కావచ్చు, అలాగే రిసెప్షన్ ఉందనుకోండి పెళ్ళికి ముందు. దాంట్లో ఏంటంటే దిల్ వేర్ లైక్ ఇండో వెస్ట్రన్ వేస్తున్నారు ఇప్పుడు, లాంగ్ ఫ్రాక్స్ లేకపోతే గాగ్రా చోలీస్. వాటికి ఇలాంటి కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి. లాంగ్ ఫ్రాక్స్కి స్పెషల్లీ దిస్ చోకర్ సూట్స్ ఎ లాట్. సో ఇలా వేసుకున్నప్పుడు అలాంటప్పుడు కిందేం అక్కర్లేదు అలాంటి డ్రెస్సులకి అయితే కనుక. దీనికి ఏంటంటే ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయండి. ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే మీకు సేమ్ చూడండి, సేమ్ డిజైన్ కాపీ అవుతుంది. సో ఇదే డిజైన్స్ మీకు ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇలా రిప్లిక్ అవుతాయి, సేమ్ అనమాట. ఇది వేసుకుని ఇది ఒక్కటి వేసుకుని లాంగ్ ఫ్రాక్ గాగ్రాస్కి సరిపోతుంది. లేదు ఇఫ్ దే ఆర్ వేరింగ్ ఆన్ శారీ, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది పైన వేసుకొని కింద మనము లాంగ్ చైన్ ఏమన్నా వేసుకోవచ్చు. లాంగ్ చైన్స్లో మనకి వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక వెరైటీ అండి. కాసులు వచ్చి ఇక్కడ పీకాక్స్ వచ్చేసి ఇది దిస్ యూ కెన్ ఫైండ్ ఇన్ రియల్ డైమండ్ అండి. ఈ సెట్కి మనం బుట్టలు ఇలా చూపించినప్పుడు ఇది దీనికి ఇది ఇలా వేసుకోవచ్చు. లేదంటే కింద వేరే హారాలు కూడా ఉన్నాయి మా దగ్గర, అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి. అండ్ బికాస్ దిస్ ఇస్ వెరీ హెవీ, దీని కింద ఒకటి వేస్తే సరిపోతుంది. కొన్ని సింపుల్ చోకర్స్కి ఏంటంటే 3 స్టెప్గా వేసుకోవచ్చు. అవి కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు దీనికి ఈ సెట్గా ఇలా ఒక కాన్సెప్ట్గా వెళ్ళొచ్చండి. టీకా ఒక్కటి పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే చీరలో వేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి దీనికి మ్యాచింగ్. ఈ బ్యాంగిల్స్ కూడా ఏంటంటే ఎగ్జాక్ట్లీ డైమండ్ కలెక్షన్ లాగే ఉంటాయి. ఇవి కూడా చూడండి, అంత స్టోన్స్ మార్కీ స్టోన్స్ అంటాము, అంటే పెద్ద స్టోన్స్ ఉండి అంత ఫినిషింగ్ చూసారా. ఈ కటింగ్ అంతా కూడా డైమండ్లో ఉండే కటింగ్. ఈ ఫినిషింగ్ వల్ల ఏంటంటే నోబడీ కెన్ మేక్అవుట్ దిస్ ఆర్టిఫిషియల్ ఆర్ 1 గ్రామ్. చాలా బాగుంటుందండి ఫినిషింగ్, లాంగేవిటీ అంతా. దీనిలో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి బ్యాంగిల్స్లో కూడా. సింపుల్గా కావాలి అంటే మనం సన్నగా తీసుకోవచ్చు బ్యాంగిల్స్. కొంచెం లావుగా పెళ్లి కూతురు కంటే ఇటు అటు 4 వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ఫినిష్ అది కూడా చూసారు కదా, అంతా సేమ్ ఎగ్జాక్ట్లీ మీకు జెల్ అయిపోతుంది. మొత్తం ఒక సెట్ లాగా ఉంటుందండి కంప్లీట్. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇంకో రకమైన సెట్స్ అండి. ఇప్పుడు ఇది ఏంటంటే చిన్న చోకర్ అండి, డైమండ్లో చిన్న చోకర్. అంటే సింపుల్గా బేబీస్కి వేయచ్చు, లేదంటే ఎల్డర్లీ లేడీస్ వేసుకోవచ్చు. లేదు చెప్పాను కదా, పెళ్లి కూతురు కాకుండా వేరే వాళ్ళు ఉంటాం కదా, చిన్న అకేషన్స్ లేకపోతే మనం వేరే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న చోకర్ వేసుకొని సింపుల్ బుట్టలు ఏమన్నా పెట్టేసుకున్నా కూడా మీకు సరిపోతుందండి. ఇలా చిన్న బుట్టలు ఇలా పెట్టేసుకోవచ్చు మ్యాచింగ్గా. లేదా పెద్దవాళ్ళకైతే మేము టాప్స్ ఇస్తాము, టాప్స్ డిజైన్ చేస్తాము. అలా పెట్టుకున్నా కూడా ఒక చిన్న సెట్ అయిపోతుంది. లేదు ఇఫ్ 3 సెట్స్గా వేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే ఇది పైన వేసుకొని ఇగోండి, ఇది ఒక చిన్నదండి, ఇలా వేసుకోవచ్చు. ఇది కూడా డైమండ్లో ఉండే ఫేమస్ డిజైన్. దీనిలో ఏంటంటే అండి మేము చేంజబుల్ ఇచ్చామండి కలర్స్. అంటే మనం బ్లూ అండ్ గ్రీన్, రెడ్ 3 కలర్స్ కూడా మార్చుకున్నట్టు ఇచ్చాం. దీనికి ఇయర్ రింగ్స్ వస్తాయి, దాంట్లో కూడా మనం మార్చుకోవచ్చు. సో ఇది ఒక కాన్సెప్ట్. అలాగే లాంగ్ హారంలో సింపుల్ వేసుకోవాలి. అప్పుడు ఇంత హెవీ మధ్యలో వేసిన కింద సింపుల్ వేస్తాం. దీనిలో కూడా ఇట్లా వస్తుంది. దీనికి ఏంటంటే ఇట్లా బుట్టలు వస్తాయి, దీనికి టాప్స్ వస్తాయి, దీనికి వేరే వస్తాయి. సో ఇట్లా రకరకాల ఇట్లా 3 వేసుకున్నా కూడా మోటుగా ఉండదండి. డైమండ్లో ఏంటంటే అదే బ్యూటీ అండి. సో ఎన్ని వేసుకున్నా కూడా ద ఎలిగెన్స్ విల్ బి ఇంప్రూవ్, బట్ అంతేకాని ఆడ్గా అయితే ఉండదండి. అలాగే ఇప్పుడు వీటికి ఇయర్ రింగ్స్లో వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అండి. ఇయర్ రింగ్స్లో ఏంటంటే ఇవే నచ్చకపోవచ్చు మనకి, ఒక్కోసారి వేరే ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకోవచ్చు. అలాంటప్పుడు వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఇన్ డైమండ్. సో బుట్టలు ఉంటాయి చూడండి, బుట్టల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. బుట్టలు ఉంటాయి అండ్ వీ హ్యావ్ టాప్స్ ఉంటాయి,
అండ్ లాంగ్ ఇయర్ రింగ్స్ లాగా చూడండి, లాంగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఇవేంటంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా వేసుకోవచ్చు కొంతమందికి, లైక్ సంగీత్, లైక్ మనకి మెహందీ ఫంక్షన్స్కి ఏంటంటే మెడకి ఏం వేసుకోకుండా చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ వేసుకుంటారు, ఇట్లా లాంగ్గా వేసుకున్నారనుకోండి. సో డైమండ్ గోస్ ఆన్ ఎనీ అవుట్ఫిట్ అండి, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డైమండ్. పెళ్లి కూతురికి ఐఎమ్ కవరింగ్ అండి జడబిళ్ళలు. సో జడబిళ్ళలు ఏంటంటే లూజ్గా జడేసుకొని ఒకటన్నా పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా అలా పెట్టుకోవచ్చు. లేదంటే వీ హ్యావ్ మెనీ అండి, ఇట్లా ఒకదాని కింద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళామంటే దీని కలెక్షనే అనమాట ఇది. సో ఇది మొత్తం ఒక 9 బిళ్ళలు 10 బిళ్ళలు పెట్టామనుకోండి, చాలా అందంగా ఉంటుంది. అలాగే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డిజైన్స్ ఇన్ టీకాస్ టూ. టీకాస్లో చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు రెడ్ కలరు, మీకు దీనిలోనే కింద డ్రాప్స్ వచ్చింది, మనకంటే దానికి స్టోన్ మ్యాచింగ్ బట్టి మనం తీసుకుంటాము. గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్. సో మేము వాళ్ళు తీసుకున్న సెట్ బట్టి మనం మ్యాచింగ్ ఇవ్వచ్చండి. దీనిలో ఇది టీకాస్లో చాలా కలెక్షన్ ఉంటుంది మీకు. ఇలా చూడండి, ఇది చూడండి, ఇది చోకర్ వచ్చింది, తర్వాత 3 లైన్స్. ఇది వెరీ ఫేమస్ డిజైన్ అండి ఇన్ డైమండ్. 3 లైన్స్ ఎక్కువగా గ్రీన్ వెళ్తుంది మాకు, ఇప్పుడు గ్రీన్ ఈజ్ మోర్ ఇన్ ట్రెండ్. సో ఇలా 3 లైన్స్లో దీనిలో లాంగ్ కూడా ఉంది, షార్ట్ కూడా ఉంది. ఇది చోకర్, దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, దీనికి ఇయర్ రింగ్స్ వస్తాయి. సో ఇట్లా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్, అంటే షార్ట్, లాంగ్, 3/4 అండ్ ఓన్లీ లాంగ్ చైన్స్, అట్లా రకరకాలు ఉన్నాయండి. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండ్ సెట్స్ అండి. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ వడ్డాణం అండి. వడ్డాణంలో ఐ వాంట్ టు షో యూ ఇన్ డైమండ్ కలెక్షన్. ఇది చూడండి, ఇది లేటెస్ట్ అండి మార్కెట్లో. ఇది డైమండ్లో ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ డైమండ్. ఇవన్నీ మేము రియల్ బీడ్స్ వేసాం కింద. ఇది చూడండి, ఇది వేసుకొని ఇలా వేసుకుంటే అండి అసలు టోటల్ సెటప్ ఉంటుంది. ఇది చూడండి, దీనిలోనేమో మల్టీగా తీసుకున్నాము, మల్టీ కలర్స్ అండి. మల్టీ కలర్స్ అంటే మనం ఇట్లా కాంబినేషన్ వేసుకున్నప్పుడు ఒకసారి, ఇప్పుడు మనంతా రెడ్ చూపించాం కానీ ఒకసారి పైన రెడ్ కింద గ్రీను, అట్లా మనం మిక్స్ అండ్ మ్యాచ్ కూడా డ్రెస్ బట్టి డిజైన్ చేసుకుంటాం కదా, అప్పుడు వడ్డాణం మల్టీకి వెళ్తే బాగుంటుందండి. ఓన్లీ గ్రీన్ తీసుకున్నప్పుడు గ్రీన్ వడ్డాణాలు వెళ్తాము. డిపెండింగ్ ఆన్ ది కస్టమర్స్ ఇంట్రెస్ట్ వి కస్టమైజ్ అండి. వాళ్ళకి ఎలా కావాలంటే అలా కూర్చొని చేయించుకొని వెళ్తారు మా స్టోర్కి వచ్చి. అండ్ వాళ్ళు ఏంటంటే డ్రెస్సులు తీసుకొచ్చి కూడా వాటికి తగ్గట్టుగా డిజైన్ చేయమంటే కూడా మేము డిజైన్ చేసి ఇస్తామండి. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడిన ప్రతిసారి గోల్డ్లు పొడిబారకుండా ఉండడం కోసం విటమిన్ ఈ, గ్రేప్ సీడ్, లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిసి ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్. ఇక దూది మీద రిమూవర్ను ఉంపి గోరు మీద కొద్ది సెకండ్ల పాటు అదిమి ఉంచి రిమూవర్ నెయిల్ పాలిష్తో ఇంకిన తర్వాతే తుడవాలి. ఇలా చేస్తే రంగు ఒక్కసారి పూర్తిగా వదులుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు అనిత. కాత్యాని డిజైనర్ వర్క్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను. మా దగ్గర కొన్ని మగ్గం వర్క్స్ డిజైన్స్ ఉన్నాయి, సో అవి మీకు ఇవాళ చూపించబోతున్నాను. అండ్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. అండ్ ఈ బ్లౌజ్లో మనం చూసినట్టయితే ఫ్లవర్ డిజైన్, ఫ్లవర్ మనకి ఎలా టర్న్ అవుతూ వెళ్తుందో సో అలా డిజైన్ చేసిన వర్క్ అండి ఇది. అండ్ ఫ్లవర్స్ వచ్చేసి ఇలా లైన్గా, ఫ్లవర్ చుట్టూ మనకి క్రీపర్గా కూడా కొంచెం డిజైన్ వెళ్తుంది. అండ్ పానీ వర్క్ అండ్ ఫ్లాట్గా వచ్చిన వర్క్తో దీన్ని చేసాము. అంటే మనకి చైన్ స్టిచ్ అన్నట్టుగానే ఉంటుంది. చైన్ స్టిచ్లోనే మనం పానీ వర్క్ చేసుకుంటూ అల్లుకుంటూ వేసిన డిజైన్ ఇది. అండ్ ఫస్ట్ వచ్చేసి అంతా మనకి ఇలా కర్వింగ్లో మొత్తం మనం బీడ్ వర్క్ చేసాము. సో అలాగే మనం స్టిచ్ చేసినప్పుడు కూడా మనం అలా షేప్ ఇచ్చామంటే బ్లౌజ్ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి కూడా మనం హ్యాండ్స్కి ఇలా కర్వ్ లైన్స్ ఇచ్చాము. సో ఇందులో మనం థ్రెడ్ అంతా అవుటింగ్ తీసుకున్నాము. అండ్ కలర్ కాంబినేషన్ బట్టి ఒకటి పింక్ కలర్ అండ్ ఒకటి లైట్ గ్రీన్ ఇచ్చాము. శారీ వచ్చేసి ఇది మనం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనం బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం పార్టీ బర్త్డే పార్టీస్ అండ్ చిన్న రిసెప్షన్గా లేదు అంటే ఎంగేజ్మెంట్ పార్టీస్కి అలాంటి వాటికి ఈ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు. బ్లూలో చాలా కలర్స్ ఉంటాయి. సో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్న కలర్స్ అండి ఇవి. శారీ కూడా మనకి కంప్లీట్గా క్రీపర్ డిజైన్లో ఉన్న శారీ. సో దీంట్లో కలర్స్ ఏం లేవు, సింగిల్ శారీ. ఇలాగే అన్ని బూటీస్తో, జరీ బూటీస్తో మనకి శారీ ఇచ్చారు. సో దానికి వర్క్ ఎలా చేసామంటే మనం ఒక్కటే సింగిల్ పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని
స్టోన్ వర్క్ అండ్ వన్ సైడ్ డిజైన్ అండి. ఇది మనకి డిజైన్ ఏ స్టోన్ వర్క్ చేసినా ఇందులో కనిపించదు అనమాట. సో దీన్ని ఏం చేసామంటే మనకి ఒక చక్రం లాగా హాఫ్ చక్ర డిజైన్ చేసాము. అండ్ ఇది రైట్ సైడ్ మనం పళ్ళు లెఫ్ట్లో వేస్తాం కాబట్టి రైట్ సైడ్ డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి జరీ వర్క్తో ఫిల్లింగ్ లైన్ ఇచ్చాము ముద్ద కుట్టులాగా. అండ్ తర్వాత బీడ్స్ అండ్ స్టోన్ వర్క్, తర్వాత మనకి కంప్లీట్గా క్రీపర్ లీఫ్ డిజైన్ ఇచ్చాము. అండ్ మనకి ఇందులో పానీ వర్క్ వస్తుంది అండ్ ఫిల్లింగ్ వర్క్, ముద్ద కుట్టు అండ్ చిన్నగా స్టోన్స్, వైట్ కలర్ పర్ల్ వర్క్ కూడా చేసామండి ఇందులో సింగిల్ లేయర్గా. అండ్ శారీలో ఉన్న కలర్స్ ఏం లేవు కాబట్టి మనం కాంట్రాస్ట్గా ఈ పింక్ కలర్ యూజ్ చేసాము. అండ్ స్టోన్స్ కూడా ఇలా మధ్య మధ్యలో ఇచ్చామంటే లుక్ బాగుంటుంది అనమాట, కనిపించడం కోసం మనకి ఎంబోజింగ్గా ఉంటుంది. అండ్ తర్వాత ప్లెయిన్గా ఉన్న ప్లేస్ అంతా మనం వచ్చేసి చిన్న చిన్న బుటీస్ ఇలా ఇచ్చాము పర్ల్స్ అండ్ కుందన్స్ తోటి. సో దాని ఫ్రంట్కి వచ్చేసి మనకి సేమ్ యాస్టీజ్ అండి, సేమ్ రైట్ సైడ్ నెక్కి ఇలా చేసాము. సేమ్ బీడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ అండ్ కుందన్ సింపుల్ ఆఫ్ జర్దోజీ వర్క్ ఇందులో యూజ్ చేసిన వర్క్స్. హ్యాండ్స్కి కూడా మనకి సేమ్ ఇలాగే బార్డర్ ఇచ్చాము. అండ్ చిన్న చిన్న బూటీస్ వచ్చేసి మనకి ఇలా సింపుల్గా లుక్ బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి. ఇది బ్రైడల్ డిజైన్లో చేసిండేది పెళ్లి కూతురికి. సో ఇది వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ అండి కంప్లీట్గా. అండ్ దీన్ని ప్యాటర్న్గా కూడా ఇచ్చాము. మామూలుగా అయితే అన్ని నెక్స్ రౌండ్ స్క్వేర్ అలా చేసుకుంటాము. సో అలా కాకుండా ఇది మనకి స్క్వేర్లో అండ్ ప్యాటర్న్గా కూడా ఉంటుందన్నమాట. చిన్న బ్యాక్ సైడ్ బోట్ నెక్ విత్ చిన్నగా స్క్వేర్ నెక్ ఇచ్చి మనం చేసిన బ్లౌజ్ అండి. ఇది కంప్లీట్ స్టోన్ వర్క్ అనమాట, కంప్లీట్గా క్రిస్టల్ స్టోన్ వర్క్. ఇది నెక్కి చిన్న లైన్స్ 3 లైన్స్ ఇలా మనం వర్క్ చేయించి తర్వాత ఫ్లవర్ షేప్లో మనం అంతా స్టోన్ వర్క్ అండ్ కుందన్ వర్క్ చేయించాము. అండ్ దాని చుట్టూ మనకి తీగల్లాగా ఇలా అవుటింగ్ జరీ వర్క్ ఇచ్చాము. హ్యాండ్స్కి ఏమో చెక్స్ డిజైన్, ఇప్పుడు ట్రెండీగా చెక్స్ అండ్ పికాక్స్ అలా ట్రెండీగా ఉన్న డిజైన్స్ కాబట్టి మనం ఇది ఎల్బో హ్యాండ్స్ విత్ చెక్స్ డిజైన్లో కంప్లీట్గా మనం కుందన్ వర్క్ చేసిండేది. అండ్ బార్డర్కి వచ్చేసి చిన్న స్టోన్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ ఇచ్చాము. హ్యాండ్ మొత్తం వచ్చేసి మనం ఇలా స్క్వేర్గా స్టోన్ వర్క్ చేసాము. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం సింపుల్ బార్డర్ అలా చేసుకొని చిన్న చిన్న బూటీస్ అలా ఇచ్చిండేది. సో ఇది వచ్చేసి మనం గోల్డ్ శారీ లేదు అంటే లైట్ పింక్ కలర్ శారీ మీద రాయల్ బ్లూ కలర్ మీద చూడడానికి లుక్ బాగుంటుంది. సో కాంట్రాస్ట్గా వేసుకోవడానికి ఈ బ్లౌజ్ మనం వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ మనము గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది పర్ల్ వర్క్, వైట్ కలర్ మనం పర్ల్స్ యూజ్ చేసినవి. సో పర్ల్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. సో మనం పర్ల్స్లో మనం ఎప్పుడు తీసుకున్నా కూడా అవి కంప్లీట్గా వైట్ కలర్లో తీసుకోకూడదండి. హాఫ్ వైట్ ఉంటేనే మనకి అది లాంగ్ పరంగా బాగుంటుంది అండ్ కలర్ అది షేడ్ అవ్వదు. సో మనం హాఫ్ వైట్ పర్ల్స్ తీసుకొని మనం అంత లైన్స్ ఇచ్చామన్నమాట. 1 పర్ల్ కలర్ది వర్క్ చేసాము అండ్ సెకండ్ 1 స్టోన్స్ అలా పెట్టి సింపుల్గా చిన్న చిన్న బూటీస్ తోటి పర్ల్ వర్క్ చేసిండేది. హ్యాండ్స్కి వచ్చేసి మనం ఒక ఫ్లవర్ షేప్లో శారీలో ఉన్న చిన్న పిక్ తీసుకొని మనం హ్యాండ్కి ఫ్లవర్ ఇచ్చాము. సో హ్యాండ్స్కి కూడా బార్డర్ ఇలా పర్ల్ వర్క్తో చేసాము. దాని తర్వాత ఫ్లవర్ కూడా ఇలా మనకి లైట్గా కుందన్స్ అండ్ బిగ్గర్ స్టోన్ అలా పెట్టేసి మనం ఫ్లవర్ వర్క్ చేసిండేది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా బార్డర్ అండ్ చిన్న చిన్నగా మోతీస్ అన్నమాట, మోతీ వర్క్. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న బుటాస్ దగ్గర మనం చిన్న పర్ల్ ఇచ్చేసి అవుటింగ్ అంతా మనం స్ప్రింగ్ వర్క్ చేసామన్నమాట. ఇది వచ్చేసి మనం ఎలాంటి దాని మీద అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ బ్లౌజ్ కూడా. గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి శారీ అంతా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్తో ఇచ్చారు. సో మనం దీనికి కాంబినేషన్లో అండ్ ప్యాటర్న్ పరంగా కూడా కుట్టిన బ్లౌజ్ అండి ఇది. మనం ప్యాటర్న్ అంతా నెట్ తీసుకున్నాము, నెట్కి అంతా ఫ్లవర్ లాగా చిన్న మిర్రర్ వర్క్ చేసాము.
సో మిర్రర్ వర్క్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనం డీప్ స్క్వేర్లో తీసుకొని బోట్ నెక్ షేప్లో మొత్తం హై నెక్గా మనం నెట్ అంతా ఫిక్స్ చేసి కుట్టినామండి. ఇది స్క్వేర్లో బ్రాడ్ స్క్వేర్ తీసుకొని మనం దానికి బ్యాక్ సైడ్ నుంచి నెట్ అలా మనం పెట్టేసి చుట్టూ అంతా చిన్న పైపింగ్ థ్రెడ్తో మనం పెట్టేసుకొని మిర్రర్స్ అంతా వర్క్ చేసిండేది. సో ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న పార్టీస్కి అలా వేసుకోవడానికి బాగుంటుందండి. అండ్ ఫ్రంట్ అంతా మనం డీప్ అండ్ విత్ పైపింగ్తో చేసుకునేది. హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇచ్చిన బార్డర్నే హ్యాండ్స్కి ఇచ్చాం. సో దీన్ని షార్ట్గా అయినా పెట్టుకోవచ్చు, లాంగ్ స్లీవ్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక మనం వేసుకునే రిమూవర్లు తేలిగ్గా మంటను ఆకర్షిస్తాయి కాబట్టి సురక్షిత ప్రదేశంలోనే వాడాలి. అలా జాగ్రత్తగా వాడటం వల్ల ఇక మనం రిమూవర్తో నెయిల్ పాలిష్ తుడిచిన తర్వాత గోళ్లకు క్యూటికల్ క్రీమ్ అప్లై చేస్తే పొడిబారకుండా ఉంటాయి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. Basically, this company is more about giving an opportunity to women to work from home and enjoy quality family time as well. So what happens is women generally when they get married or mostly after they deliver a baby. So what happens is during this time they do not get the flexibility to go back to their workforce, to go back to the work which they were doing. There are so many women who actually work with lot of big MNCs and corporate companies, but post marriage they need to take a break from work, and then they get so engrossed with their work, with their family and with their work that they don't generally get that amount of time to come back to their workforce. So this is where Pencil 9 comes into picture, and we help newlyweds and new mothers and writing enthusiasts to actually start this work right from sitting at their place itself. They can work from home very easily at their own comfort. So we give them all the flexibility to work, and they basically they can do work whenever they have time. They can work probably 2 hours on a weekday and maybe 5 hours on a weekend. So it completely depends on the women. We basically are a content writing company, and we are into content writing, article writing, websites, blogs, basically any topic. ఒక టాపిక్ ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కంప్యూటర్స్ లాంటి ఒక సింపుల్ టాపిక్ కూడా, లేకపోతే ఫ్యాషన్, బ్యూటీ, ఇలాంటి టాపిక్స్ లో మేము ఆర్టికల్స్ రాస్తామండి. సో బేసికలీ ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ కోసం ఈ ఆర్టికల్స్ యూజ్ చేస్తారు మా క్లయింట్స్. సో మా టీంలో నేటివ్ రైటర్స్ ఉన్నారు. నేటివ్ రైటర్స్ అంటే ఇప్పుడు కొన్ని క్లయింట్స్కి యుఎస్ బేస్డ్ రైటర్సే కావాలి, లేకపోతే యూకే రైటర్స్ కావాలి. సో ఎందుకంటే లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మన ఇండియాలో మాట్లాడే విధానం డిఫరెంట్ ఉంటుంది, ఇంకా యుఎస్ యూకేలో మాట్లాడే విధానం విల్ బి డిఫరెంట్. సో వాట్ హ్యాపన్స్ ఇస్ మా దగ్గర అందుకే మా టీంలో మేము నేటివ్ రైటర్స్ కూడా ఉన్నారు. సో దట్స్ హౌ మేము వర్క్ చేస్తామండి. మా క్లయింట్స్ యుఎస్, యూకే, ఫిలిప్పీన్స్లో ఎక్కువ ఉన్నారు. ఇండియాలో కూడా చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, ఇండివిజువల్స్ అండ్ పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఉన్నారండి. మేము మింత్రా, Amazon.in ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా కోసం కూడా పనిచేస్తాం మేము. There are many companies across India who are also giving work from home opportunities. Kani Pencil 9 different enduku undi? Pencil 9 different undi because memu flexibility istunnamo women ki. Like I said, women can work for 2 hours in a day or they can work for 8 hours in a day. వాళ్ళ ఇష్ట ప్రకారం డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ లీడింగ్. ఇప్పుడు ఇఫ్ సంబడి హ్యాస్ అ బేబీ దెన్ షీ కెనాట్ గివ్ లాట్ ఆఫ్ టైమ్ టు వర్క్, సో షీ కెన్ టేక్ అప్ వర్క్ ఫర్ like 2 hours or 3 hours in a day, and sometimes when she thinks that okay
she is able to give lot of time, so she can work for like 8 hours in a day. అండ్ మేము 24 hours వర్క్ చేస్తాము, 3 time zonesలో వర్క్ చేస్తాము. మా టీమ్ మేనేజర్స్ ఉన్నారు, యుఎస్ టైమ్ జోన్లో కూడా ఉంటారు, ఇంకా ఇండియన్ టైమ్ జోన్లో కూడా ఉంటారు. సో బేసికలీ విమెన్కి ఏ ప్రాబ్లం కాకుండా దే కెన్ జాయిన్ అస్, దే కెన్ వర్క్ వెరీ కంఫర్టబుల్లీ విత్ అస్. అండ్ పే గురించి కూడా యాక్చువల్లీ వాళ్ళు ఎంత పని చేస్తారో వాళ్ళకి అంత డబ్బులు మేము పేమెంట్ ఇస్తాం బేసికలీ. టూ 2013లో 2 womenతో ఈ కంపెనీ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు 3 yearsలోనే మేము 200+ మెంబర్స్ ఉన్నాము. మై ఎంప్లాయీస్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా అండ్ ద వరల్డ్ టూ. సో దే ఆర్ ఫ్రమ్ US, UK, Spain, Denmark, Dubai, Sharjah, and all the metro cities of India like Delhi, Kolkata, Mumbai, Hyderabad, and even the other cities. We are always trying to enter into the niche part of the country as well. You know, people are appreciating our work because the kind of opportunity that we are giving to women is one of a kind in India and the world too. Pencil 9 is growing immensely, like I said, so we are very happy with what we are doing right now. And yes, na future plans ఏంటంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఎక్కడున్నాము ఒక 100 times పైన సైజ్లో ఉండాలి అని కోరుకుంటున్నాను. And I have a lot of events coming up, and we are nominated in lot of events in this coming 2017. దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లీడర్షిప్ అవార్డ్స్ అని దుబాయ్లో ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్లో మేము గ్లోబల్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో Pencil 9 కంపెనీ నామినేట్ అయింది. Time is changing, life is changing, we never know what happens in future. So, you know, women should stand on their toes all the time. They have to stand on their feet. So what happens is when a woman is given an opportunity to work from home, what she can actually build an identity for herself, and she can grow immensely, she can grow internally as an individual. And also she develops an identity that, okay, you know what, though I'm sitting at home, I'm working, I'm doing something for myself, I'm creating an identity. So this is a massive change that has come into picture when compared to what a woman's life was maybe 2 decades ago. So this massive change needs to grow because this is happening just in the urban India right now. We need to get into all the niche parts of the country too, and you know, let people know that women, they need to allow women to actually build an identity. It doesn't require a woman to go outside leaving their family and do something just because they need an identity. Women can do that from their home also. It's all that is required is confidence. If she is confident that she needs to do something, she will automatically be able to gain that. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక నెయిల్ పాలిష్ తొలగించిన తర్వాత గోళ్లను కనీసం ఒకరోజు రంగు వేయకుండా వదిలేయాలి. అలా చేయటం వల్ల గోళ్లు త్వరగా పాడవకుండా ఉంటాయి. మరి ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.